నీ తరంలో వచ్చావు, ఏదో కట్టుకున్నావు, ఈ లోకమును వదిలేసి వెళ్ళిపోతావు అంతే. మనమందరూ కూడా ఈ లోకములో యాత్రికుల వలె, ఈ లోకములో పరదేశుల వలె జస్ట్ వచ్చి లాడ్జ్లో ఉన్నట్లుగా ఉండేసి ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలమే. ఎవరు శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉండరు. దేవుడు అంటున్నాడు, ఈ భూమియు దాని పరిపూర్ణతయు నావే. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైనా దేవుని కృపను బట్టి నాకు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు అని చెప్పండి, అవునా లేదా? దేవుని కృపను బట్టి నాకు 5 ఎకరాల పొలం ఉందని చెప్పండి. దేవుని కృపను బట్టి నాకు బైక్ ఉందని చెప్పండి, బాగుంటుంది, అవుతానే లేదా? నాదే బైక్, నాదే బస్, నాదే లారీ అనొద్దు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చాడని చెప్పండి. ఎవరు హెచ్చించాలి? మనము దేవుణ్ణి హెచ్చించాలి. ఆయన ఇస్తేనే కదా మనకు ఉండేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యవంతులు చేయవాడు ఆయనే, దరిద్రులను చేయవాడు ఆయనే, లేవనెత్తవాడు ఆయనే, కృంగదీవాడు ఆయనే, గాయం చేయవాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయనే, నిన్ను చంపువాడు ఆయనే, తిరిగి నిన్ను బ్రతికించువాడు ఆయనే, రోగం చేసేవాడు ఆయనే, రోగాన్ని బాగు చేసేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు, ఆయన ఇష్టం అది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతిద్దాం అంతే. ఉన్నా స్తుతిద్దాం, లేకపోయినా స్తుతిద్దాం. దేవుని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు ఆకలి దప్పికలు కలిగిన దేవుని స్తుతిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు మహారాజు అంటాడు, నా చిన్నతనం నుండి ఇప్పుడు నేను వృద్ధున్నయ్యాను, ఈ సమయం వరకు నీతిమంతుల పిల్లలు భిక్షపడటం గాని ఆకలి కొని ఉండటం గాని నా జీవితంలో చూడదంటాడు. హల్లెలూయా. నువ్వు నీతిగా బ్రతికితే నీ పిల్లలు, నీ మనముళ్ళు, నీ మనవరాళ్ళు ఎప్పుడు కూడా అడుక్కు తినేవారిగా ఉండడట. అడుక్కు తినేవారిగా ఉండరు, ఇచ్చేవారిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీతిమంతులకి భూమి మీద దేవుడే దిక్కు. నీకు ఏం లేకపోయినా సరే దేవుడు చూసుకుంటాడు.